కమలమ్మ గౌతమ్ దగ్గరికి వచ్చి ఎవరి కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు బాబు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమలమ్మ మాత్రం చెప్పండి బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య ఫోటో వైపు అక్కడ ఉన్న గౌతమ్ అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఆరాధ్య అమ్మ కోసం మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? తను మా ఆరాధ్య అమ్మ, మీరెవరు అనుకుంటున్నారో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అవును, నేను ఆ అమ్మాయి కోసమే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి అయితే తన ఫోటో వైపు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమలమ్మ అయితే మీరు మా ఆరాధ్యమ్మ కోసం ఆత్మహత్య చేసుకోవడం ఏంటి బాబు? మా ఆరాధ్యమ్మ ఎవరికి అన్యాయం చేయదు, ఎవరిని మోసం చేయదు. అలాంటి అమ్మ కోసం మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును, నేను తన కోసమే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, తను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్కడ ఉన్న గౌతమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. మీరేదో భ్రమలో ఉన్నట్టు ఉన్నారు, మీ తలకి దెబ్బ తగిలి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది బాబు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.